ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. प्रेज द लॉर्ड. प्रभु यीशु मसीह के प्रशस्त नाम में आप सबको होसन्ना सेवकाई के तरफ से हार्दिक शुभकामनाएं हैं. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక ఘనుడైన వ్యక్తిని గురించి కొంతసేపు మనం ధ్యానిద్దాం. आज हम पवित्र शास्त्र में से एक महान व्यक्ति के बारे में ध्यान करेंगे. అతని పేరు స్టెఫను. उनका नाम स्तिफनुस है. ఇతను గురించి అనేక విషయాలు మన పరిశుద్ధ గ్రంథంలో ఈ దైవ సేవకుని, ఈ దైవజనుని గురించి మనం ధ్యానించుకుంటూ ఉంటాం. इनके बारे में बहुत से विषय हम पवित्र शास्त्र में ध्यान करते हैं. పరిశుద్ధ గ్రంథంలో ఆయన గురించి కొన్ని విషయాలు మనం గమనించినప్పుడు पवित्र शास्त्र में उनके बारे में कुछ विषय हम जांचेंगे तो ఒక పరిచారకునిగా నియమించబడిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. एक टहलुआ करने वाले व्यक्ति के जैसे हमें दिखाई देते हैं. సంఘంలో పరిచర్య చేయడానికి, భోజనాలు పంచే చోట అందరికీ అనుకూలంగా ఉండడానికి కొందరిని ఏర్పరచుకున్నట్లు వారిలో స్టెఫను మనకు కనిపిస్తాడు. कलीसिया में सेवकाई करने के लिए और भोजनशाला में सेवकाई करने के लिए उनमें से स्तिफनुस एक नियमित व्यक्ति दिखाई देता है. ఈ పరిచారకుని స్థానంలో నుంచి ఆధ్యాత్మికంగా ఒక ఉన్నత స్థానంలోనికి ఎదిగిన వ్యక్తి స్టెఫను. ये सेवकाई करने के स्थान से एक ऊंचे स्थान तक बढ़ने वाला व्यक्ति स्तिफनुस है. చూడండి, ఇతనిలో ఉన్న కొన్ని అవలక్షణాలు, ఆధ్యాత్మికమైన గుణలక్షణాలని మనం ధ్యానించినప్పుడు देखिए, इनमें आध्यात्मिक सद्गुणों का अगर ध्यान किया जाए तो అపోస్తలుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 5వ వాక్యంలో చక్కటి మాట మనకు కనిపిస్తుంది. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడైన స్టెఫను. प्रेरितों के काम 6वां अध्याय 5वां वचन में हम पढ़ेंगे. यह बात सारी मंडली को अच्छी लगी और उन्होंने स्तिफनुस नामक एक पुरुष को जो विश्वास और पवित्र आत्मा से परिपूर्ण था. ప్రియులారా, చూడండి, వాక్య భాగంలో స్టెఫనుని గురించి మనం మొట్టమొదటిగా అతడు విశ్వాసము గలవాడు అనే మాట మనం గుర్తిస్తామండి. यहाँ पहली बात हम स्तिफनुस के बारे में देखेंगे कि स्तिफनुस एक विश्वासी पुरुष था. మనకు సమాజంలో కానీ సంఘంలో అనేక మంది మనకు కనిపిస్తారు భక్తిపరమైనటువంటి వ్యక్తులుగాను. हमें कलीसिया में और समाज में बहुत से लोग भक्ति करने वाले दिखाई देते हैं. కానీ వాళ్ళలో విశ్వాసాన్ని మనం చూడగలమా అని అంటే అది ఒక ప్రశ్నార్థకమైన అనుభవమేనండి. लेकिन अगर हम उनमें विश्वास क्या देख पाएंगे, ये एक प्रश्न करने वाली बात है. భక్తి మార్గంలో నడవవచ్చు, కానీ విశ్వాసపు పరుగు కొంతమందే కలిగి ఉంటారండి. भक्ति के मार्ग में चल सकते हैं, लेकिन विश्वास की यात्रा कुछ लोग ही कर सकते हैं. ప్రభువుని విశ్వసించడం అనేది ఒక ఆధ్యాత్మికమైన ఘనత. परमेश्वर के ऊपर विश्वास करना ये आध्यात्मिक बड़प्पन है. ఆయనను విశ్వసించిన వ్యక్తి మాత్రమే ఆయనను వెంబడించగలుగుతాడు, ఆయనతో అడుగులు వేయగలుగుతాడు. जो उन पर विश्वास करते हैं केवल वो ही उनका पीछा कर सकते हैं और उनके साथ अपना कदम बढ़ा सकते हैं. హెబ్రీ పత్రికలో కూడా మనం చదువుతాము, इब्रानियों के पुस्तक में भी हम पढ़ेंगे విశ్వాసము లేకుండా ఎవరు కూడా ప్రభువుకి ఇష్టలై ఉండలేరట. विश्वास के बिना परमेश्वर को प्रसन्न करना अनहोनी है. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరట. और पवित्रता के बिना परमेश्वर को कोई देख नहीं सकते हैं. కానీ ఇలాంటి విశ్వాసము కలిగిన వ్యక్తి ఈ పరిచర్యలో ఎంపిక చేయబడడం ఒక ఆశీర్వాదకరమండి. लेकिन ऐसे विश्वासी व्यक्ति इस सेवकाई में नियमित होना एक आश्चर्यजनक बात है. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను? मैं किस लिए ये बात कह रहा हूँ? ఏదైనా ఒక పరిచర్యకు నియమించబడేటప్పుడు कोई भी एक तलवा के लिए जब नियमित होते हैं, సీనియారిటీ చూస్తుంటాం. सीनियरिटी को देखते हैं. సంఘంలో మొట్టమొదటి నుంచి ఎవరు వస్తున్నారు, कलीसिया में पहले से कौन आ रहे हैं, మొట్టమొదటి నుంచి ఈ ఆరాధనలో, కార్యక్రమాలలో, పరిచర్యలో, ఆరాధనలో ఎవరు పాలు పొందుతున్నారు, पहले से ही आराधना में और सेवकाई में कौन सहभागी है.
వాళ్ళని ప్రక్కన పెట్టి కొత్తగా వచ్చే వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళు ఫీల్ అవుతారేమో, उनको बगल में रखकर अगर जो नए आए हैं उनको अगर चुनने से वो शायद ही दुखी होंगे। ఇవన్నీ మనం ఆలోచిస్తుంటాం కదండి. ये सब हम सोचते रहते हैं ना। ఈ మొదటి నుంచి వస్తున్న వాళ్ళు ఒకవేళ రక్షణ లేకపోయిన వారైనా पहले से जो आ रहे हैं अगर वो उद्धार नहीं पाने पर भी, ఈ వాక్యానుసారంగా చూస్తే విశ్వాసము కలిగిన వారు కాకపోయినా और इस वचन के मुताबिक देखा जाए तो वो बिना विश्वास के हैं, फिर भी వారి సీనియారిటీని బట్టి మనం వారిని ఎంపిక చేసుకుంటుంటాము. उनके सीनियरिटी के हिसाब से हम उनको चुनते हैं। కానీ ఈ వాక్య భాగంలో స్తెఫనును గురించి మనం చదువుతున్నామండి. लेकिन इस वचन में स्तिफनुस के बारे में हम पढ़ेंगे। అసలు విశ్వాసము గలవాడట. वो विश्वासी है। వీళ్ళరా విశ్వాసం ఎప్పుడు కూడా మనకు విజయాన్ని చేకూరుస్తుంది. हे प्रियो, विश्वास हमेशा हमें जय देती है। విశ్వాసం అనేది మనల్ని ఆధ్యాత్మికమైన వృద్ధిలోకి తీసుకుని వెళుతుంది. विश्वास हमें आध्यात्मिक उन्नति की ओर लेके चलती है। చూడండి, అబ్రహాము దేవుని విశ్వసించిన వాడు. देखिए, अब्राहम परमेश्वर पर विश्वास किया था। ఎంత అభివృద్ధి అతడు అనుభవించాడు. कितनी उन्नति को उसने देखा है। దేవుని విశ్వసించిన అబ్రహాముకి ఏం కొదువైంది? अब्राहम जो परमेश्वर पर विश्वास किया है उसको क्या कमी घटी हुई है। విశ్వసించిన అబ్రహాము ఎంత ఆశీర్వాదకరంగా జాతులకు మార్చబడ్డాడు. और विश्वास करने वाला अब्राहम कितना आशीषित होकर जातियों का पिता बना था। ఇంత ఘనమైన శ్రేష్టమైన విశ్వాసాన్ని కలిగిన వాడు స్తెఫను. इतना आदरमान और श्रेष्ठ विश्वास पाने वाला व्यक्ति स्तिफनुस था। ప్రియులారా, మనకు దేవుడు అనుగ్రహించిన ఆధిక్యతలలో हे प्रियो, परमेश्वर ने जो प्रधानता हमें दी है, దేవుడు మనం ఉంచిన ఆ ఉన్నత స్థానమందు परमेश्वर जिस ऊंचे स्थान पर हमें रखे हैं, మనము విశ్వాసము గలవారమే అని మనం చెప్పగలమా? हम विश्वासी है करके क्या हम कह सकते हैं? విశ్వాసము చేత నడిపించబడుతున్న వారమే అని నిర్ధారించగలమా? क्या हम विश्वास के साथ चल रहे करके क्या हम निश्चय से बोल सकते हैं? బైబిల్ చేతిలో ఉంటుంది, बाइबल हाथ में रहता है, పాటలు నోట ఉంటాయి, गाने हमारे जुबान पर रहते हैं భక్తి మనం కనపరుస్తూ ఉంటాము. और हम भक्ति दिखाते रहते हैं। కానీ నిజంగా చెప్పుకోవాలనుకుంటే लेकिन असल बात बताया जाए तो మనలో కనబడనిది ఏంటి? हमें क्या दिखाई नहीं देता है? విశ్వాసమే. विश्वास ही है। విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. विश्वास को हमें पाना चाहिए విశ్వాసము వలన కలిగి జయాన్ని మనం పొందుకోవాలి. और विश्वास के द्वारा पाया हुआ जय को हमें पाना है। రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. दूसरी बात मैं आपको याद दिलाऊंगा, అతను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడంట. वो पवित्र आत्मा से भरपूर था। ఎంత ఉన్నతమైన ఆధిక్యత చూడండి. कितनी ऊंची प्रधानता है। देखिए, అతనిలో క్రియ చేసే ఆత్మ, उनमें जो आत्मा कार्य कर रही है, అతనిలో నివసించే ఆత్మ उनमें जो आत्मा निवास कर रही మనుష్య है, ఆత్మ కాదండి, वो मानव का आत्मा नहीं है, లోకాత్మ वो కాదండి, संसार की आत्मा नहीं है, అపవిత్రమైన ఆత్మ वो కాదండి, अपवित्र आत्मा नहीं है, దేవుని ఆత్మ. परमेश्वर की आत्मा है। అంటే దేవునిలో ఉన్న స్వభావాలు అతనిలో చూడొచ్చు మనం. मतलब परमेश्वर का जो स्वभाव है वो उनमें दिखाई देता है, దేవునిలో ఉన్న గుణగణాలని అతనిలో చూడొచ్చు మనం. और परमेश्वर के जो सद्गुण है वो हम उनमें देख सकते हैं। అతని నడవడిలో దేవుని యొక్క రూపాన్ని మనం చూడొచ్చండి. उनके चाल चलन में हम परमेश्वर के रूप को देख सकते हैं। ఎందుకని? क्यों? దేవుని ఆత్మ కలిగిన వాడు. परमेश्वर की आत्मा से भरपूर था। దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి जो परमेश्वर की आत्मा पाते हैं సహించగలుగుతాడు, वो धीरज धर सकता है, భరించగలుగుతాడు, वो सह सकता है, ఓర్చుకోగలుగుతాడు, वो सहनशीलता दिखा सकता है, శ్రమల యందు ఆనందించగలుగుతాడు, और क्लेशों में भी वो आनंद करता है, తాను ప్రతిష్ఠించుకొనిన మార్గమందు నిలబడగలుగుతాడు. और उसके प्रतिष्ठित मार्ग में वो खड़ा रह सकता है। ఈ ఓర్పు, నేర్పు, సహనం, సంతోషం ఎవరి వలన కలుగుతది? ये धीरज धरना, सहनशीलता, ये किसकी ओर से हम पाते हैं? పరిశుద్ధాత్మని వలన కలుగుతది. पवित्र आत्मा के द्वारा पाते हैं। నా ప్రియమైన సహోదరులారా, हे मेरे प्रिय भाइयों, యేసుక్రీస్తును కూడా మీరు చూడండి. यीशु मसीह को भी आप देखिए, ఆయన బాప్తిసం పొంది वो बपतिस्मा पाने के बाद ఆ ఒడ్డున నిలిచి ఉన్నప్పుడు वो किनारे पे जब खड़े थे, పరిశుద్ధాత్మ అభిషేకం ఆయనకి కలిగింది. पवित्र आत्मा का अभिषेक वो पाए हैं। పరిశుద్ధాత్ముడు పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చాడు. पवित्र आत्मा कबूतर के रूप में उनके ऊपर उतरा है। ఆ పిదప జరిగిన సంగతి ఏంటి? उसके बाद क्या हुआ है? ఆయన శోధింపబడుటకు అరణ్యమునకు కొనిపోబడెను. वो परीक्षा में पढ़ने के लिए जंगल में लिए गए थे। అంటే ఆయన శోధింపబడుటకు అరణ్యమునకు కొనిపోబడక మునుపు దేవుని ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చింది. मतलब वो परीक्षा में पढ़ने से पहले, वो जंगल में जाने से पहले वो पवित्र आत्मा उनके ऊपर उतरा था। అందుకే ఆయన సహించగలిగాడు.
इसीलिए वो सह सके, ఆయన భరించగలిగాడు, वो धीरज धर सके ఆయన వచ్చిన పనిని సంపూర్తి చేయగలిగాడు. और वो अपने काम को समाप्त कर सके हैं। ప్రియులారా, స్తెఫను జీవితంలో కూడా మీరు చూడండి, हे प्रियो, स्तिफनुस के जीवन में भी आप देखिए ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు, बहुत से क्लेशों का सामना ఎన్నో किया, శోధనలు ఎదుర్కొన్నాడు. बहुत से परीक्षाओं में वो पड़ा था, ఆయన చిత్రవదన చేశారు, वो बहुत कुचला गया था, రాళ్ళు రువ్వి గాయపరిచారు. उनको पथराव करके घायल किया गया था, ఆ గాయాల మధ్య ఆయన కుప్పకూలిపోతూ కూడా और उन गांवों के बीच में वो गिर कर भी ఆయన చేసిన ప్రార్థన చూడండి, उनकी विनती को सुनिए एक बार, పవిత్రమైన ఆత్మలో నుంచి వచ్చే ఆక్రందన చూడండి, और पवित्र आत्मा के द्वारा किया गया वो प्रार्थना को सुनिए। ఈర్ష, ద్వేషం, పగ, కార్పణ్యం అతనిలో లేదండి. डाह, नफरत और दुश्मनी उनमें कुछ भी नहीं है। ఆయన దేవుని ఆత్మ కలిగిన వాడు वो గనుక परमेश्वर की आत्मा को पाया था, इसलिए ఆ కష్ట పరిస్థితుల్లో కూడా और वो मुश्किल तकलीफ परिस्थितियों में भी తన ప్రాణాన్ని విడిచిపెడుతూ కూడా वो अपने प्राणों को छोड़ते हुए भी జ్ఞాపన చేస్తున్నాడండి. वो प्रार्थना कर रहा था, వీరి మీద, వీరి సంతతి మీద ఈ దోషం ఉండకుండా ఉండునుగా, కానీ ఆయన విజ్ఞాపన యాచన చేశాడండి. उनके ऊपर, उनके संतान के ऊपर ये दोष ना लगे, इसलिए विनती याचना करने लगे। పిల్లరా, ఇదే అనుభవం మనం ఎక్కడ చూస్తాము? हे प्रियो, यही अनुभव को हम कहाँ देख सकते हैं? సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు వేలాడుతున్నప్పుడు क्रूस में जब यीशु मसीह लटक रहे थे, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పలికిన మాటలు, हमारे प्रभु यीशु मसीह के द्वारा किया गया बात, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక हे पिता ये क्या कर रहे ये नहीं जानते हैं, వీరిని క్షమించమని కోరుకున్నాడు. इसलिए इनको माफ करिए करके प्रार्थना किए हैं। అదే మాట, అదే అనుభవం స్తెఫనులో మనం చూస్తున్నామండి. वही बात और वही अनुभव हम स्तिफनुस में भी देख सकते हैं। ఎందుకని? क्यों? దేవుని ఆత్మ కలిగిన వాడు, परमेश्वर की आत्मा को पाने वाला था, దేవుని ఆత్మ కలిగిన వాడు परमेश्वर की आत्मा को पाने वाले దేవుని మాటలు పలుకుతాడు, परमेश्वर की बातें कहते हैं, దేవుని మనసులోని సంభాషణను అతడు అందించగలుగుతాడండి. परमेश्वर की मन की बात को वो प्रकट कर सकते हैं। ప్రియమైన సహోదరులారా, हे मेरे प्रिय ఈ भाइयों, దేవుని ఆత్మ కలిగిన స్తెఫను గనుడిగా మనకు కనిపిస్తాడు. परमेश्वर की आत्मा को पाने वाला स्तिफनुस एक आदरमान व्यक्ति दिखाई देता है। మరి ఈరోజు మనం ఏ ఆత్మ కలిగి ఉన్నాం? तो आज हम कौन सी आत्मा पाए हैं? మనుష్యాత్మ కలిగి ఉన్నామా? मनुष्य की आत्मा को पाए हैं, లోకాత్మను పొందుకుని ఉన్నామా? संसार की आत्मा को पाए हैं, దేవుని ఆత్మను కలిగి ఉన్నామా? या परमेश्वर की आत्मा को पाए हैं? అపవిత్రమైన ఆత్మ యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నామా? क्या हम अपवित्र आत्मा के कदमों में कदम डाल के चल रहे हैं? మనం పరిశీలించుకోవాలి. हमें अपने आप को जांचना है। మరొక విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. मैं एक और बात आपको याद दिलाता हूँ, 10వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. 10वां वचन में पढ़ूंगा। మాటలాడుట యందు అతడు అగపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. 10वां वचन, परंतु उस ज्ञान और उस आत्मा का जिससे वह बातें करता था वे सामना ना कर सके। ప్రియులారా, అతడు ఎంతో దైవ జ్ఞానం కలిగిన వాడంటాడు. हे प्रियो, वो बहुत ही परमेश्वर के ज्ञान से भरपूर थे। మనకు లోక జ్ఞానం చాలా ఉందండి. हम में संसार का बहुत ज्ञान है, చరిత్ర పుస్తకాలు, इतिहास के పాఠ్య पुस्तक, పుస్తకాలు, पाठ्य पुस्तक అనేక గ్రంథాలు, और बहुत से ग्रंथ, వీటి వలన మనకు జ్ఞానం కలుగుతుందండి. उनसे हमें ज्ञान प्राप्त होता है। అయితే దైవ జ్ఞానం వేరండి. लेकिन परमेश्वर का ज्ञान अलग है, ఈ దైవ జ్ఞానం అనేది ప్రత్యేకంగా కనిపిస్తుంది. और ये परमेश्वर का ज्ञान में एक विशेषता है। పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం కదా, पवित्र शास्त्र में हम पढ़ते हैं ना, మృదువైనది, कोमल, సులువుగా లోబడినది, आसानी से मानने वाला, ఇది పైనుంచి దిగి వచ్చిన జ్ఞానం. और ये ऊपर से आया हुआ ज्ञान है। ఈ దైవ జ్ఞానం हे प्रियो, ये परमेश्वर का ज्ञान దైవ రూపాన్ని ప్రత్యక్షపరుస్తుంది కదా. परमेश्वर के रूप को प्रकट करता है ना। ఎలా? कैसे? దైవ జ్ఞానం కలిగి ఉన్నప్పుడు, जब हम परमेश्वर के ज्ञान को पाते ఆ हैं దేవుని ఉద్దేశాలను మనం ప్రచురపరుస్తున్నప్పుడు, और परमेश्वर के उद्देश्यों को जब हम प्रकट करते हैं దైవ జ్ఞానం చేత దేవుని అడుగు జాడల్లో నడిపించబడుతున్నప్పుడు, और परमेश्वर के ज्ञान के द्वारा परमेश्वर के कदमों पर हम चलते हैं, మనలో క్రీస్తుని చూడగలుగుతారు, हम में मसीही को देख सकते हैं, మనలో దైవత్వాన్ని గుర్తించగలుగుతారు. हम में ईश्वरत्व को देख सकते हैं।
లోక జ్ఞానంతో కాదు సుమా. संसार के ज्ञान से नहीं। జ్ఞాని అని సొలొమోను చూడండి, ज्ञानी सुलेमान को देखिए, అదే కోరుకున్నాడు. वो वही इच्छा किए, ఆస్తుల్ని అంతస్తులను वो కోరుకోలేదు, धन दौलत की कामना नहीं किए, శత్రువుల ప్రాణాన్ని కోరుకోలేదు, शत्रुओं के प्राण की कामना नहीं किए, ఘనతలు ఆశించలేదు. और కానీ आदर कभी वो आशा नहीं किए। దేవుని మూలముగా కలిగే జ్ఞానాన్ని అడిగాడు. परमेश्वर के द्वारा पाए गए ज्ञान की कामना किए हैं। ఈ వివేకము నాకు కావాలని కోరుకున్నాడు. ये विवेक मुझे चाहिए करके कामना किए हैं। ఎంత శ్రేష్టమైనదో కదా. कितनी श्रेष्ठ बात है ना। అతని రాజ్యం స్థిరపడింది, उनके राज्य स्थिर हुआ, అతనికి ఘనత కలిగింది, उनको आदर मिला है, అతని వంటి వాడు ఇంకొకడు లేడు అన్నట్లుగా ఉన్నత స్థానానికి దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళాడు. उनके जैसे कोई और नहीं है करके परमेश्वर उतने ऊंचे स्थान पर उनको चढ़ाए हैं। దేనిని బట్టి? किसके मुताबिक? దైవ జ్ఞానాన్ని బట్టి. परमेश्वर के ज्ञान के मुताबिक। ప్రియులారా, हे प्रियो, మన కుటుంబపు వ్యవస్థ అయినా, हमारे परिवार की व्यवस्था क्यों ना हो, మన చేతి పని అయినా, हमारे हाथ के काम ही మన क्यों ना हो, ఉద్యోగమైనా, हमारे नौकरी क्यों ना हो, మన చదువుల రంగమైనా, हमारे पढ़ाई क्यों ना हो, ఏదైనప్పటికీ కూడా कुछ भी क्यों ना हो, మన చేత ఘనతాస్పదంగా ఉండాలి అని అనుకుంటే, अगर हम आदरमान रहना चाहते हैं तो, దేవుని చేత కలిగే ఆ హెచ్చింపు మనకు కావాలి అనుకున్నప్పుడు, अगर हम परमेश्वर के द्वारा बढ़ चढ़ना चाहते हैं तो ఈ దైవ జ్ఞానం మనకు కావాలండి. ये परमेश्वर का ज्ञान हमें चाहिए। అనేక మంది దైవ జ్ఞానం కోల్పోయి बहुत से लोग ये परमेश्वर को ज्ञान को खो के తన శక్తి సామర్థ్యతల మీద ఆధారపడి अपने शक्ति सामर्थ्य के ऊपर आधारित होकर అపజయాలమయమైపోతున్నారండి. वो हार जाते हैं, అపజయాలతో బ్రతుకుతున్నారండి. वो हार में अपना जीवन बिता रहे हैं, తెలియక अनजाने ఇది నా में కర్మ అంటారు, वो मेरी कर्मा है करके దేవుడు बोलते हैं, నిర్ణయించిన నిర్ణయము అంటారు, वो परमेश्वर का निर्णय है करके कहते हैं, ఇది దేవుడు రాసిన రాత అంటారు. ये मेरा नसीब है करके खोजते हैं। కాదు కాదండి, नहीं नहीं, మన అవివేకమైన ప్రవర్తన, ये हमारा अविवेक बर्ताव है, మన అజ్ఞానముతో వేసిన అడుగులు మనకు భారంగా మార్చబడుతున్న సంగతి వాస్తవం. अज्ञानता के साथ कदम उठाना हमारे लिए एक बोझ बन जा रहा है करके ये हकीकत है। మన బ్రతుకులో కలిగే అపజయాలకు మన అజ్ఞానమే కారణం. हमारे जीवन में जो अपजय हो रहा है उसके लिए हमारी अज्ञानता ही कारण है। గుర్తించిన వారమైతే अगर हम जानेंगे तो దేవుని వాక్యం రాయబడి ఉంది, परमेश्वर का वचन कहता है, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువై ఉన్నాయడలా अगर आप में किसी को ज्ञान की कमी है तो నన్ను అడగండి అన్నాడు. मुझसे मांगिए करके कहा है। ఇదిగో ఈ రోజున ఆయన్ని అడిగితే देखिए, अगर आज आप उनसे मांगेंगे तो ఆయన మూలముగా కలిగే జ్ఞానం మనం పొందుకుంటే उनके द्वारा हम अगर ज्ञान को पाएंगे तो మనం వేసే ప్రతి అడుగు నేతిలో పడుతుంది. और हमारी हर कदम घी में ही डाल ఓ सकेंगे గొప్ప జయాన్ని మనం చూస్తూ ముందుకు వెళ్ళగలుగుతాం. और एक महान विजय को हम देख सकते हैं। మరొక్క విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. और एक बात मैं आपको याद दिलाऊंगा, 7వ అధ్యాయం 51వ వాక్యాన్ని చదువుతున్నానండి. 7वां अध्याय 51 वचन हम पढ़ेंगे। ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనులని వారులారా, మీ పితరుల వారిని మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. हे हठीले और मन और कान के कतना रहित लोगों, तुम सदा पवित्र आत्मा का विरोध करते हो, जैसे तुम्हारे बाप दादे करते थे वैसे ही तुम भी करते हो। ఈ వాక్యంలో మనం ఏమని అర్థం చేసుకోవాలి? इस वचन में हम क्या जानेंगे? ధైర్యము కలిగిన బోధకుడు అండి స్టెఫను. स्तिफनुस एक हिम्मत वाला उपदेशक था। వారితో సూటిగా మాట్లాడుతున్నాడు. वो एकदम सीधा बात कर रहे हैं। మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. आप हमेशा पवित्र आत्मा का विरोध कर रहे हैं। మీ హృదయములను మీ చెవులను దేవుని వాక్యానికి లోపరచట్లేదు. आप अपने मन और अपने कान को परमेश्वर की आज्ञा के मुताबिक झुका नहीं रहे हैं। వాస్తవంగా ఏ బోధకుడైనా ఏం చేస్తాడు? हकीकत में कोई भी उपदेशक क्या कहता है? కాస్త మెత్తనైన మాటలతో थोड़ा नरम बातों से వాళ్ళకి అనుకూలంగా మాట్లాడాలన్న ఆశ ఉంటుందండి. उनके मुताबिक बात करने की आशा रखते हैं। ఈయన బోధ విన్న వాళ్ళు మెచ్చుకోవాలి అనుకుంటారు కానీ నొచ్చుకోవాలి అని ఎవరైనా అనుకుంటారా? इनका उपदेश सुनने वाले इनकी प्रशंसा करना है करके चाहते हैं, लेकिन किसी को ठेस पहुंचाना नहीं चाहते हैं ना। బోధ ముగించిన తర్వాత ఏమడుగుతాడు బోధకుడు? अपना उपदेश समाप्त करने के बाद क्या पूछते हैं उपदेशक? ఎలా ఉందండి ప్రసంగం అని అడుగుతాడు. मेरा उपदेश कैसा है करके पूछते हैं। ఈ రోజు బోధ ఎలాగ ఉందండి అని అడుగుతాడు. आज का उपदेश कैसा था करके पूछते हैं। వాళ్ళు గనక చాలా బాగుందండి పాస్టర్ గారు అని అంటే ఈయన మురిసిపోతాడు.
और अगर वो बहुत अच्छा है पास्टर जी बोलने से वो मुस्कुराते हैं। వాళ్ళు చాలా బాగుందండి అని ఎందుకంటారు? వాళ్ళకి అనుకూలంగా ఉంది గనుక ఈయన్ని మెచ్చుకుంటారు. ఇది ఆయనకి హెచ్చింపుగా అనిపిస్తుంది. वो बहुत अच्छा है करके क्यों कहते हैं? क्योंकि वो उनके मुताबिक था, इसीलिए वो उनकी प्रशंसा करते हैं और पास्टर जी भी खुश होते हैं। నొచ్చుకున్నవాడు బాగుందండి పాస్ గారు అని అన్నాడు కదండి. और जिसको टेस्ट पहुंचता है वो अच्छा है पास्टर जी करके नहीं कहता है ना। ప్రియమైన సహోదరులారా, సఫ్ను అలాగా ఆయన ప్రయాసపడిన వాడు కాదు, అలాగా ఆశించిన వాడు కాదండి. हे मेरे प्रियो, स्तिफनुस जो है ऐसी आशा करने वाला नहीं है और ऐसी कोशिश करने वाला नहीं था। వారు విరోధంగా లేచినా, वो उनके विरोध में उठने पर भी, ఆయన మీద కక్ష కట్టి విరుచుకు పడుతున్నా, उनके ऊपर नफरत दिखाने पर भी, ఆయనను చంపడానికి కంకణం కట్టిన కఠినాత్ములుగా నిలిచినప్పటికీ, और उनको मारने के लिए हठीले मन के साथ रहने वाले व्यक्ति होने पर भी సూటిగా మాట్లాడుతున్నాడండి. उनके साथ सीधा बात कर रहे మీరు थे। ముష్కరులు, మీరు आप हठीले लोग हैं, మీ హృదయములు మూయబడి ఉన్నాయి, तुम्हारे मन बंद किया गया है, మీ చెవులు మూయబడి ఉన్నాయి, तुम्हारे कान बंद किए गए हैं దేవుని ఆత్మను మీరు ఎదిరించుచున్నారు. और तुम परमेश्वर की आत्मा का विरोध कर रहे हो। అంటే అంత ధైర్యం ఎక్కడి నుంచి కలిగింది? मतलब उतना हिम्मत उनमें कैसे आया है? దేవునితో ఉన్న వ్యక్తికి ధైర్యం కలుగుతుందండి. परमेश्वर के साथ रहने वाले व्यक्ति को हिम्मत मिलता है। దేవుని ఆత్మ కలిగిన వానికి ఆ ధైర్యం ఉంటుందండి. परमेश्वर की आत्मा पाने वाले व्यक्ति को वो हिम्मत होता है। దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి ధైర్యంగా ఉండగలుగుతాడండి. परमेश्वर के साथ संगति करने वाले व्यक्ति हिम्मत के साथ रह सकते हैं। మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం కదా, हम पवित्र शास्त्र में पढ़ सकते हैं ना। పేతురు యోహానుల యొక్క ధైర్యాన్ని చూసినప్పుడు पतरस और योन्ना का हिम्मत जब देखा गया है, వాళ్ళు ఆశ్చర్యపడ్డారట. सब लोग आश्चर्यचकित हुए हैं। అరే వీడు విద్య లేని పామరులే, ये अनपढ़ लोग हैं, వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడది? इतना हिम्मत कहाँ से आया है? వాళ్ళకి తేలిందేంటి తెలుసా? वो क्या पहचान पाया मालूम है? వీరు యేసుతో కూడా ఉన్నవాళ్ళు. ये लोग यीशु के साथ रहने वाले हैं। యేసుతో కూడా ఉన్నవానికి ధైర్యం కలుగుతుంది. यीशु के साथ रहने वाले को हिम्मत मिलता है। ఈ స్తెఫను కూడా ये स्तिफनुस भी ధైర్యం కలిగిన బోధకుడు అండి. हिम्मत के साथ उपदेश करने वाले थे। మనుషులను సంతోషపరిచేవాడు కాదు, वो मनुष्यों को संतोष करने वालों में से नहीं थे। కాలాన్ని బట్టి కలిసిపోయేవాడు కాదు, समय के साथ मिलावटी करने वाले नहीं थे పరిస్థితులను బట్టి లొంగి వంగిపోయేవాడు కాదు. और परिस्थितियों के हिसाब से झुकने वाले नहीं थे। ఎలాంటి పోరాటాలలోనైనా कैसे भी चुनौतियों में भी సత్యం కొరకు సాక్షిగా నిలబడేవాడండి. सच्चाई के लिए वो गवाही बन के खड़े रहने वाले हैं సత్యాన్ని బోధించగలిగిన బోధకుడండి. और सच्चाई को प्रकट करने वाले उपदेशक थे। మరి ఈరోజు మనం ఎలా ఉన్నాము? और आज हम कैसे हैं? మన మాట ఎలా ఉంటుంది? हमारी बात कैसी మన है? సాక్ష్యం ఎలా ఉంటుంది? हमारी गवाह कैसी మన है? బోధ ఎలా ఉంటుంది? हमारा उपदेश कैसा మనం है? పరిశీలించుకోవాలి. हमें पहचानना है। ఆఖరికి ఇంకొక మాట చెప్పనా? आखिरी में एक बात बताऊंगा, 58వ వాక్యం చదువుతున్నాను. 58 वचन में पढ़ूंगा। పట్టణపు వెలుపలకి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. और उसे नगर के बाहर निकालकर उस पर पथराव करने लगे। ప్రియులారా, ఇతడు ప్రభు కొరకై హతసాక్షి. हे प्रियो, वो प्रभु के लिए शहादत है। ప్రభు కొరకై తన ప్రాణాన్ని అర్పించిన వాడు. प्रभु के लिए वो अपने प्राण को खो दिए। ప్రభు కొరకై తన ప్రాణాన్ని లెక్క పెట్టిన వాడు కాదండి. प्रभु के लिए वो अपने प्राण की परवाह नहीं किए ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరుగులు తీసిన వాడు కాదండి. और अपने प्राण को बचाने के लिए दौड़ने वाला नहीं था। ఎవరైనా తన ప్రాణం మీదకి ఆపదొస్తుందంటే ఎలాంటి పరిస్థితుల్లో నుంచి అయినా వాళ్ళు తప్పింపబడాలని కోరుకుంటారు. अगर कोई अपने प्राण के ऊपर विपत आ रहा है तो कोई भी उस विपत्तियों की परिस्थितियों से छुटकारा पाना चाहते हैं। ఆ పరిస్థితుల్లో తన ప్రాణాన్ని దక్కించుకోవాలని ఆరాటపడతారు. उन परिस्थितियों में वो अपने प्राणों को बचाने की कोशिश करते हैं। కానీ స్తెఫను ప్రాణాన్ని పెట్టడానికి సందేహించని వ్యక్తి. लेकिन स्तिफनुस बिना संकोच के अपने प्राण परमेश्वर को देने के लिए तैयार था। ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. हे प्रियो, एक बार सोचिए, ప్రాణాధికంగా దేవుని ప్రేమించే వ్యక్తి స్తెఫను అన్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? प्राण से भी अधिक परमेश्वर से प्यार करने वाला व्यक्ति स्तिफनुस है तो हमारी परिस्थिति क्या है? తటస్థంగా ఆయనను అనుసరిస్తున్నామా? क्या ऐसे ही हम उनका पीछा कर रहे हैं? ప్రతిఫలాపేక్షతో ఆయనను వెంబడిస్తున్నామా? प्रतिफल की अपेक्षा करते हुए उनके पीछा कर रहे हैं? ఏదో మేలులు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడని ఆయనను వెంబడిస్తున్నామా? भलाई और आश्चर्य कामों के लिए उनका पीछा कर रहे हैं? క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగిన గదానని ఆయనను ఆరాధిస్తూ సేవిస్తున్నామా? मसीह जीवन में पला बड़ा हुआ करके उनकी सेवन कर रहे हैं क्या? లేక ప్రాణానికి మించి ఆయనను
ప్రేమించి ఆయనను వెంబడిస్తున్నామా? नहीं तो अपने प्राण से भी अधिक उनसे प्रेम रखकर उनका पीछा कर रहे हैं। స్తెఫనులో కొన్ని లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. स्तिफनुस में कुछ लक्षण हम याद कर रहे हैं। మనల్ని మనం సరిపోల్చుకుని ప్రార్థన చేసుకుందాం. हम अपने आप को उनसे तुलना करके प्रार्थना करें। ప్రభు కొరకు ప్రాణమునిచ్చిన హతసాక్షి స్తెఫను, प्रभु के लिए प्राण देने वाले शहादत है स्तिफनुस। ధైర్యము కలిగిన బోధకుడు స్తెఫను, हिम्मत से उपदेश करने वाले स्तिफनुस है। దైవ జ్ఞానం కలిగిన వాడు స్తెఫను, और परमेश्वर का ज्ञान पाने वाले हैं स्तिफनुस। పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు స్తెఫను, पवित्र आत्मा से भरपूर होने वाले स्तिफनुस है। విశ్వాసము గలవాడు స్తెఫను. विश्वासी है स्तिफनुस। అలాంటి అనుభవాల కొరకై ప్రార్థన చేసుకుందాం. ऐसे अनुभवों के लिए हम प्रार्थना करेंगे। తలలు వంచండి, కళ్ళు మూయండి. सिर झुकाइए, आंखों को बंद करिए। ఆశ్చర్యకరుడమైన తండ్రి, हे आश्चर्यजनक पिता, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. हे जीवाधिपति परमेश्वर, आपके धन्यवाद करते हैं। స్తెఫనులోని మంచి గుణ లక్షణాలను మేము తలపోసుకుంటూ వచ్చాము. स्तिफनुस में जो अच्छे लक्षण सद्गुण थे उसका हम ध्यान करते आए हैं। అలాంటి అనుభవాలను మాకు ఒక్కొక్కరికి అనుగ్రహించమని వేడుకొనుచున్నాను స్వామి. ऐसे अनुभव हम सबको अनुग्रह करने की प्रार्थना करते हैं पिता। మేము పేరుకు క్రైస్తవులముగా కాకుండా, हम नाम भर के लिए सिर्फ मसीह ना हो, ఆచారపు క్రైస్తవులము కాకుండా, एक रीति रिवाज से मसीही ना हो, స్తెఫను వలె लेकिन स्तिफनुस के जैसे నైనా ఇలాంటి ఆధ్యాత్మికమైన విలువలు కలిగి ऐसे आध्यात्मिक मूल्य पाते हुए నీ కొరకై సాక్షిగా పత్రికగా ఉండడానికి కృప చూపించండి. आपके लिए एक गवाही बन के जीने के लिए आपकी अनुग्रह మనందరినీ दीजिए। ఒక్కొక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. हम अपने आप को सबको आपके हाथों में सौंपते हैं। మీ దృష్టి మా మీద ఉంచి, आपकी दृष्टि हम पर हो, మీ ఆత్మ మా యందు ముద్రించి, आपकी आत्मा की छाप हम पर हो, మీ జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించి, आपके ज्ञान हमको देकर, మీ ధైర్యాన్ని మాకు ప్రసాదించి, आपके हिम्मत को हमें देकर, ప్రభు విశ్వాసపు ఈ యాత్రలో हे प्रभु इस विश्वास के यात्रा में విశ్వాస సంబంధమైన వ్యక్తులమై विश्वास संबंधी व्यक्ति बन के మీ కొరకు సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయమని आपके लिए एक गवाही बन के जीने की अनुग्रह दीजिए। మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ हम अपने आप को आपके हाथों में सौंपते हुए యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. यीशु मसीह के नाम से प्रार्थना करके मांगते हैं पिता। ఆమేన్. आमीन। ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. प्रभु आप सबको आशीष दे। ఆమేన్. आमीन। हर सोमवार ये अनुग्रह वचन संदेशों के लिए और बहुत से आत्म संबंधित संदेशों के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करिए। पास्टर रमेश होसन्ना मिनिस्ट्रीज।